స్వామి నమస్తే స్వామి. నమస్తే స్వామి. స్వామి మీరు ఎంతవరకు చదివారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? నేను బీటెక్ వరకు చదివాను స్వామి. నేను ప్రజెంట్ అయితే మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేస్తున్నాను స్వామి. రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను. బీటెక్ చదివి మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేయాల్సి వస్తుంది. ఎందువల్ల స్వామి అంటే లాస్ట్ 2019 to 24 నా బీటెక్ పాస్ అవుట్ 2020. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి వర్యులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దురదృష్టి వల్ల అప్పుడున్న ఐటీ మినిస్టర్ కోడిగుడ్డు మంత్రి అంటారు స్వామి, మరి ఆయన పేరు మనకెంత గుడివాడ అమర్నాథ్ స్వామి, మరి ఏం తెచ్చాడో తెలియదు కానీ ప్రతి ఒక్క 2019 నుంచి 24 దాకా చదివిన బీటెక్ విద్యార్థులందరూ కూడా సరిగా సెటిల్ అవ్వని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే చూస్తున్నాం స్వామి, ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి ఏదైతే వైజాగ్ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించిన దగ్గర నుంచి అది మా వల్లే వచ్చింది, ఇందులో చంద్రబాబు నాయుడు గారి కృషి ఏమాత్రం లేదని చెప్పి అటు అమర్నాథ్ గారు కానీ లేదంటే ఇటు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చెప్తానే ఉన్నారు కదా, ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? స్వామి, గుడివాడ అమర్నాథ్ గారు ఆ రోజు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నం బాబు గారు చెప్పిన రోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఆ రోజు మన కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు దానికి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ఏఐ సెంటర్ ఇక్కడికి వస్తే ఎలా ఉండిద్ది, దానికి బిల్డింగ్ కట్టేటప్పుడు ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి, బిల్డింగ్ అయిపోయేదాకా ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి కేంద్ర మంత్రి వర్యులు గుడివాడ అమర్నాథ్ గారి ప్రశ్న వేస్తే దానికి మనం కౌంటర్ ఇచ్చాము స్వామి. పెమ్మసాని గారు కౌంటర్ ఇచ్చారు. అయినా కానీ వాళ్ళకి సిగ్గు లేకుండా గూగుల్ ఏఐ సెంటర్ మేము తీసుకొచ్చాము, వాళ్ళు తీసుకొస్తే వాళ్ళు మరి ఎప్పుడే చెప్పుకోవచ్చు కదా స్వామి, మేము ఇట్లా గూగుల్ ఏఐ డేటా సెంటర్ తీసుకొస్తున్నాము. ఇప్పుడు గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఇస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెంటర్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఇప్పుడు యుఎస్ బయట అత్యంత భారీ పెట్టుబడి రాష్ట్రానికి వచ్చినా సరే రాష్ట్ర ప్రజల్లో ముఖ్యంగా ఈ ప్రతిపక్ష నాయకులు అని చెప్పుకునే వైసీపీ నాయకుల్లో సంతోషం ఎందుకని కనపట్టలేదు. పక్కన కర్ణాటక కానీ తమిళనాడు కానీ అక్కడ ఉన్న ప్రభుత్వాలను ఏకుతని మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు, అక్కడ ఏదైతే కనుక ఆంధ్ర వెళ్తుందో వైజాగ్ వెళ్తుందో అక్కడ దాన్ని మీరు ఎందుకని తీసుకురాలేకపోయారు అని అక్కడ ప్రభుత్వాలను ప్రశ్నిస్తుంటే ఇక్కడికి వచ్చిన దాని గురించి వీళ్ళు వ్యతిరేక ప్రచారం ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళకి ఇష్టం లేదు స్వామి. ఫస్ట్ వాళ్ళకి ఇష్టం లేకుండా ఇది పడితే అది మాట్లాడుతున్నారు. దాన్ని సరి చేసుకోవాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే కర్ణాటక మినిస్టర్ ఎవరో కూడా ఐటీ సెంటర్ ఇక్కడికి తీసుకొస్తున్నాం అని చెప్పి వాళ్ళు కూడా ఏదో రూమర్స్ ఏదో పుట్టించినట్టున్నారు. అది మట్టికి అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళే లోకేష్ గారికి కానీ ఎవరికో ట్వీట్ చేశారు, మేము ఇక్కడి నుంచి వచ్చేస్తాం, మీరు మాకు ల్యాండ్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి మన గౌరవ ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారికి వాళ్ళు బెంగళూరు నుంచి ఒక మెయిల్ ద్వారా పెట్టారు, ఒక ట్విట్టర్లో. లోకేష్ గారు దాన్ని రెస్పాండ్ అయ్యి దాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. డెవలప్ చేస్తారు. ఇక నెక్స్ట్ జనవరిలో శంకుస్థాపన అవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జాబ్స్ అనేది ఇక్కడే స్టేబుల్గా ఉంటాయి స్వామి. గూగుల్ డేటా సెంటర్ వల్ల రాష్ట్రంలో యువతకి ఎలాంటి ఉపయోగం ఉందనుకోవచ్చు అంటారు? అసలు ముఖ్యంగా పరిశ్రమలు రావటం వల్ల రాష్ట్రంలో ఏమన్నా ఉపయోగం ఉందంటారా? ఇన్ని పరిశ్రమలు తీసుకొస్తున్నాం, 11 లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చామని చెప్పి మరి ప్రస్తుతం ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే దాదాపు 1,33,000 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది కానొస్తుంది, కళ్ళ ముందర కానొస్తుంది. దీనివల్ల ఉపయోగం ఉందంటారా? అసలుకి ఉపయోగం ఉంది స్వామి. ఇట్ ఈజ్ ఏ లార్జ్ సెంటర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ విశాఖపట్నం. ఇది గూగుల్ ఏఐ సెంటర్ అనేది ఫ్యూచర్లో ఇప్పుడు బీటెక్లో జాయిన్ అయ్యే వాళ్ళు, బీటెక్ రేపు అయిపోయిన తర్వాత వాళ్ళు జాబ్స్ మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు స్వామి. ఎందుకంటే ఇక్కడే చేసుకోవచ్చు, ఇక్కడే అన్నీ సేఫ్ సైడ్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అందరూ యూఎస్ అని, యూకే అని, లండన్ అని వెళ్తున్నారు. అక్కడ కూడా ఏముండదు స్వామి. పిల్లలందరూ బయట పార్ట్ టైం జాబులు చేసుకోవడం, తర్వాత ఎంఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా మాకు అక్కడ జాబ్స్ లేవు అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా బాధపడటం. అది చాలా పేరెంట్స్ వాళ్ళు 30 లక్షలు 40 లక్షలు లోన్ పెట్టుకొని వెళ్తారు. 30 లక్షలు 40 లక్షలు లోన్ పెట్టుకుని వెళ్ళిన తర్వాత 2 years అయిపోయిన తర్వాత మేము ఎట్లా కట్టాలి, పర్ మంత్ 80,000 దాకా కట్టాలి. అక్కడ వాళ్ళు అప్పుడు దగ్గర పర్ మంత్ 5 lakhs to 6 lakhs వాళ్ళు ఎర్న్ చేసుకోవాలంటే వాళ్ళు ఎక్కడి నుంచి ఈఎంఐ కట్టాలి? అక్కడ జాబ్స్ లేవు కదా. ఫస్ట్ జాబ్స్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు, వీళ్ళ ముగ్గురు కూడా మన రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుల ఊబిలో నుంచి ఎలాగా
బయటికి తీసుకురావాలి అనే ఉద్దేశంలోనే ఉన్నారు. అంటే ఈ డేటా సెంటర్ వల్ల పొల్యూషన్ వస్తుంది అంటూ ఒక ప్రచారం సాగించారు కదా, దాన్ని వాళ్ళ నాయకుడే జగన్మోహన్ రెడ్డి ఖండించిన పరిస్థితి. ఏదైతే నాకు సాక్షి టీవీలో వాళ్ళ నాయకులు కొంతమంది చెప్పారు దీనివల్ల పొల్యూషన్ వస్తుంది, వాటర్ షార్టేజ్ వస్తుంది అంటూ, ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి అంటూ ఇలా ఏదైతే ప్రచారం చేశారో దాన్ని జగన్మోహన్ రెడ్డి ఖండించిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ కోఆర్డినేషన్ ఎక్కడ మిస్ అవుతుంది అనుకోవాలంటారు. వాళ్ళకి ఫస్ట్ అసలు కోఆర్డినేషన్ అనేది లేదు స్వామి. పోయిన 5 సంవత్సరాలు మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనిపించలేదు స్వామి. ఒకళ్ళంటే ఒకళ్ళు కూడా బయటకు వచ్చి మేము పలానా చేసామని చెప్పమనండి. ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు, మళ్ళీ తర్వాత మాజీ అంబటి రాంబాబు గారు, మన కొడాల నాని గారు, ఆయన ఇది చేశారు, కారుమూరి నాగేశ్వరరావు గారు, మన విడదల రజనీ గారు కానీ, మన రోజా అక్కయ్య కానీ, వీళ్ళందరూ ఏం చేశారు కదా 5 సంవత్సరాలు. మన విడదల రజనీ గారు చిట్టా తీస్తే ఉండిద్ది స్వామి, ఎంత స్కామ్ చేసింది ఏంది మన జీజీహెచ్లోనే ఉండిద్ది ఆయన చిట్టా మొత్తం. ఎన్ని బెడ్స్కి ఎన్ని బిల్స్ పెట్టుకున్నారు, ఎంత స్కామ్ చేశారు, ఇలా చిట్టా అంతా ఉంది స్వామి. అంటే త్వరలో చిట్టా పాపాల పుట్ట పగలబోతుంది అంటారు. పాపాల పుట్ట పగలబోతుంది. చిలకలూరు ఇక్కడ నుంచి గుంటూరులో దంతే, చిలకలూరుపేటలో దంతే గుంటూరు వెస్ట్కి వచ్చి పడింది. మనం గుంటూరు వెస్ట్ నుంచి భారీ మెజారిటీతో తంతే వెళ్ళి మళ్ళీ చిలకలూరుపేటలో పడింది. ఇప్పుడు మన మాజీ మర్రి రాజశేఖర్ గారు కూడా పార్టీలోకి చేరారు. ఆమె ఉలుకు మెలుకు లేకుండా ఏమీ చేయాలో ఆమెకు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఒక ఎత్తు స్వామి. ఈ ముంతా తుఫాను గురించి ఇక్కడ బురద రాజకీయం నడుస్తుంది. అసలు ఈ బురద రాజకీయాన్ని ఎలా చూడాలంటారు స్వామి? ముంతా తుఫాన్ అనేది కాకినాడ తీరంలో ఏర్పడింది స్వామి. కాకినాడ నుంచి రాజమండ్రి దాటిన దగ్గర నుంచి అసలు అంత ఇదేం లేదు స్వామి, వర్షాలు కానీ అదేం లేదు. నేను 2 రోజులు అక్కడే ఉన్నాను స్వామి, ఆ ఏరియాలోనే. అసలు వర్షం లేదు, ఏమీ లేదు, అంత ప్రశాంతంగా ఉంది స్వామి. వర్షాలు అనేది మనకలేదు స్వామి. అయినా కానీ మన ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు, నేను మీడియా విత్ ప్రూఫ్తో సహా చూపిస్తాను, రేత్రి పూట 2-3 అయినా సరే ఎలా క్లియర్ చేయాలి, ఎలా చేసుకోవాలి, కాలువల మీద ఉన్న వాళ్ళని ఎట్లా బయట తీసుకురావాలి, ఎలాగా వాళ్ళకి రూమ్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పి తెల్లవారుతులు మీటింగ్ పెట్టి మన ఆర్ఎల్తో కానీ, ఎంఆర్ఓలతో కానీ, విఆర్ఓలతో కానీ అందరితో ప్రెస్ మీట్లు పెట్టి కలెక్టర్ కాన్ఫరెన్స్లు కానీ ఇదంతా చూసుకొని ఏమి ఒక ప్రాణ నష్టం జరగకుండా, ఒక ఆస్తి నష్టం జరగకుండా క్షేమంగా. అంటే ఇప్పుడు చిన్నబాబు జాకీల కోసమే ఫోటోషూట్లు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. గది దాటి బయటకు రాకుండా ఏసీ గదుల్లో కూర్చొని రివ్యూల పేరుతోటి ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది వాళ్ళు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ స్వామి. అది కరెక్ట్గా స్వామి, ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా నారా లోకేష్ గారు వర్షాల్లో ఇంతే తిరిగారు స్వామి, ఇప్పుడు ఇంతే తిరుగుతున్నారు. గత 5 సంవత్సరాలకి ఇప్పటికి ఏం తేడా లేదు స్వామి. గత 5 సంవత్సరాలు వాళ్ళు తిరగలేదు స్వామి. అప్పుడు 5 సంవత్సరాల ప్రతిపక్షంలో మనం ఉన్నాం, మన పార్టీ ఉంది, అప్పుడు మనమే తిరిగాం. ఇప్పుడు అధికారంలో ఉన్నా కానీ అది మన బాధ్యత స్వామి. అధికారంలో ఉన్నప్పుడు కాకినాడలో మీరు ప్రత్యక్ష సాక్షి అంటున్నారు, అక్కడే మీరు ప్రత్యక్ష సాక్షి, అక్కడ సహాయక చర్యలు అందలేదు, ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్ ప్రెస్ మీట్లోనే చెబుతున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా లైవ్లో ఇంట్లో బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని, హైదరాబాద్ అక్కడ ప్యాలెస్లో కూర్చుంటే ఏమీ తెలియదు స్వామి. బయటికి వచ్చి రోడ్డు మీద తిరిగి రోడ్డు మీద చూస్తేనే తెలిసిద్ది. నేను లైవ్లో ఉన్నాను, లైవ్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, లోకేష్ గారు చెప్పారు అవసరమైతే మేము సిఆర్పిఎఫ్ వాళ్ళని కూడా తెప్పిస్తాము, కేంద్ర బలగాల నుంచి కేంద్ర బలగాలను కూడా తెప్పిస్తాము. మన కేంద్ర ప్రధానమంత్రి గారు మన సీఎం గారికి ఫోన్ చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము కేంద్ర బృందాలని, సిఆర్డిఎఫ్ వాళ్ళని, సిఆర్పిఎఫ్ వాళ్ళని మొత్తాన్ని మేము పంపిస్తాము, మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఎమ్మటిని ఫోన్ చేయండి అని చెప్పి అన్నారు. ప్రస్తుతానికి ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళు సరిపోతారు అని చెప్పి సిఆర్పిఎఫ్ వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానీ, ఎక్కడ కరెంట్ లైన్ దిగినా కానీ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు ఎమ్మటిని అక్కడికెక్కడ అలర్ట్ చేసి లైన్ మెన్స్ని కానీ అందరినీ ఎక్కడికక్కడ నీట్గా చేయించారు స్వామి. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా అంతకుముందు ఒక 30-40 అడుగుల్లో 20-30 అడుగుల స్తంభాలు ఉండేవి. ఇప్పుడు ఊళ్ళల్లో కూడా స్తంభాలు 100 మీటర్లకు ఒక స్తంభం 40-50 అడుగులు వేస్తున్నారు స్వామి. ఇది మనీ కోసం. పాత స్తంభాలన్నీ తీసేసి కరెంటు బిల్, ఇప్పుడు పోయినసారి కరెంటు బిల్లుకి ఇప్పుడు కరెంటు బిల్లుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పోయినసారి ఏంటంటే కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఇంట్లో పెన్షన్లు చేసేసేవాళ్ళు. ఉదాహరణ నేనే, మా ఇంట్లోనే మా తాతగారిది తీసేశారు, కావాలని పసిగట్టి తీపిచ్చారు పెన్షన్లు కూడా. ఇప్పుడు అసలు మామూలుగానే నార్మల్గానే వస్తుంది. ఇప్పుడు సోలార్ పెట్టుకుంటే మనకే గవర్నమెంట్ సోలార్ సేవ్ చేసుకొని గవర్నమెంట్కి ఇస్తే మనకే 1.25 రూపీస్ మనకి ఇస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఓవరాల్గా చూద్దాం మేడం స్వామి. మనం ఒక్కసారి ఇక్కడ ఏంటంటే కనుక
మీరు ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు కాబట్టి అక్కడ సహాయక పురావాస కేంద్రాలు అసలు ఏర్పాటు చేయలేదు, ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనే మాటలో వాస్తవం ఉందంటారా లేదంటారా? స్వామి, సహాయక చర్యల మట్టుకి రూమ్స్ అన్నీ ఏర్పాటు చేశారు స్వామి. ఆ ప్రతిపక్ష నాయకులకి ఏం మాట్లాడాలో తెలియక ఏం మాట్లాడాలో అర్థం కావాలి, ఇది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పారు 11 సీట్లకి. రేపు ఆ 11 సీట్లు వస్తాయో రావో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి. పులివెందుల్లో అయినా గెలుస్తాడో గెలవడో కూడా డౌటే స్వామి.